అక్షయ అవనితో కలిసి నేను రాను అని చెప్పడంతో అవని రాముడు లేకుండా సీతమ్మ అడవిలో ఉండగలిగింది. లవకుశలు రాను అంటే సీతమ్మ అడవిలో ఉండలేకపోయేది. నా కూతురు నాతో రానని నాకు పెద్ద పరీక్షనే పెట్టింది. అయినా సరే నేను ఇంటి నుంచి బయటకు వెళ్తాను, ఒంటరి పోరాటం చేస్తాను, ఆ వశీకరణను అంతం చేస్తాను అని చెప్పి అవని తన కుటుంబ సభ్యులతో చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా అవని వైపు బాధపడుతూ చూస్తూ ఉంటారు. అవని ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ప్రతిసారి ఇంటిలో పెద్ద పెద్ద సమస్యలే వస్తున్నాయి. ఈసారి ఎలాంటి సమస్య వస్తుందో ఏంటో అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అమ్మా అక్షయ, నువ్వు తల్లిచాటు బిడ్డవి, నువ్వు మీ అమ్మతో వెళ్ళను అనేసరికి నేను షాక్కి గురయ్యాను. నువ్వు అలా ఎందుకన్నావమ్మా? అవనికి అండగా నువ్వు ఎప్పుడు ఉంటావు కదమ్మా, నీకు అమ్మే ప్రపంచం కదమ్మా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటే ఇక అక్షయ ఏడుస్తూ ఉంటుంది. వేదవతి అక్షయ్ దగ్గరకు వెళ్ళి బాధపడకు అక్షయ అని చెప్పి అక్షయ్ను హగ్ చేసుకుంటుంది. ఇక అవని రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు చెట్టు కింద అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. అవని అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. నా భర్త నా కూతురు నాకు తోడుగా ఉంటారు అనుకున్నాను, నా ప్రతి విషయంలో నాకు అండగా ఉంటాననుకున్నాను. కానీ నా భర్త నా కూతురు నన్ను అర్థం చేసుకోలేదు. ఎవరు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా నేను ఈ ఊరి కోసం చేస్తున్న పోరాటంలో వెనుదిరగను. ఎలాగైనా సరే ఆ వశీకరణను అంతం చేస్తాను. నాకు ఆ వశీకరణను అంతం చేసే శక్తిని ఇవ్వు తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఆ వశీకర నాపై తన ప్రతాపాన్ని చూపించాలని భూత ప్రేతాత్మలను వశం చేసుకుంటుంది. నేను నీ అవతారంలో ఒక అవతారాన్నై ఆ వశీకరను అంతం చేసేలా చెయ్యి తల్లి. ఆ వశీకర అంతమైతేనే ఈ ఊరు మా కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈరోజు నన్ను నా కుటుంబం అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, రేపటి రోజున ఎవరైతే నన్ను ఈరోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నారో వాళ్ళే నాకు హారతులిచ్చి మరీ లోపలికి తీసుకెళ్తారు. నాకు ఆ శక్తినివ్వమ్మా అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వెళ్ళి అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా అక్షయ, నువ్వు నాతో రానన్నావు కదా, ఏంటి ఇక్కడికి వచ్చావు అని అవని అడుగుతూ ఉంటుంది. నన్ను క్షమించమ్మా అని చెప్పి అక్షయ అవనిని హగ్ చేసుకుంటుంది. ఎందుకమ్మా నిన్ను నేను క్షమించటం? అసలు నువ్వు నాతో ఎందుకు రానన్నావు? దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండుంటుందని నాకు తెలుసమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఒక బలమైన కారణమే ఉంది, అందుకే నేను నీతో రానన్నాను అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది. అవని షాకింగ్గా అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది. అమ్మా, రాత్రి ఏం జరిగిందంటే నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు నానమ్మ తాతయ్య నాన్న నా దగ్గరకు వచ్చారు. అక్షయ, ఏం చేస్తున్నావమ్మా అని వేదవతి ఆ సమయంలో అడుగుతూ ఉంటుంది. ఏం లేదు నానమ్మ అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది. అమ్మా అక్షయ, మీ అమ్మ ఆ వశీకర్ దగ్గరకు నిన్ను పంపించాలనుకుంటుంది, అందుకు నేను ఒప్పుకోలేదు. అందుకే మీ అమ్మను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నాను. అది మొండిది, నా మాట వినదు. దానికి అందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటుంది. అందుకోసం అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడిద్ది. నేను నీకు ఏమీ కాకూడదని తాపత్రయపడుతున్నాను. ఆ వశీకర నిన్ను ఏదైనా చేస్తుందమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. నీ ప్రాణాలు కాపాడటం కోసమే మేము ఇలా మాట్లాడుతున్నాం అక్షయ అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అమ్మ చెప్పేది మంచి విషయమే కదా తాతయ్య, అమ్మ చెడుగా ఏమీ చెప్పట్లేదు కదా. అమ్మ ఊరు అందరూ బాగుండటం కోసమే కదా ఇంత త్యాగానికి సిద్ధపడింది అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది. 10 మంది సంతోషంగా ఉండాలంటే ఒకరు త్యాగం చేయడంలో తప్పు లేదు తాతయ్య అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది. మీ అమ్మ చెప్పిన విషయాలు నీ నరాల్లోకి ప్రవహిస్తున్నట్టు ఉన్నాయి, అందుకే నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు. ఇక నుంచి నేను చెప్పే విషయాలు నీ బుర్రలో పెట్టుకో అక్షయ అని చెప్పి వేదవతి అంటుంది. అక్షయ్ వేదవతి వైపు చూస్తూ ఉంటుంది. రేపు మీ అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నిన్ను రమ్మంటుంది, నువ్వు వెళ్ళనని చెప్పు అక్షయ అని చెప్పి వేదవతి అంటుంది. నానమ్మ అని అక్షయ అంటూ ఉంటే, అవును అక్షయ, మీ అమ్మతో పాటు నువ్వు వెళ్ళట్లేదు అంతే అని చెప్పి వేదవతి అంటుంది. నా మాట కాదని నువ్వు మీ అమ్మతో కలిసి వెళ్ళావనుకో, ఈ నానమ్మ చచ్చినంత ఒట్టు, ఆ తరువాత నానమ్మ శవాన్ని చూడటానికే నువ్వు రావాల్సి ఉంటుంది అని వేదవతి అక్షయ్ను బెదిరిస్తుంది. ఆ మాటలన్నీ కూడా అక్షయ అవనితో చెప్తుంది. చిన్నపిల్లవని కూడా చూడకుండా నిన్ను ఇంతలా భయానికి గురి చేశారా?
మీ నాన్నమ్మను నేను ఏమీ అనలేకపోతున్నానమ్మా. ఆవిడ ఇదంతా కూడా నీ పైన ప్రేమతో చేస్తుంది కాబట్టి అని చెప్పి అవని అంటుంది. అమ్మా, ఈ సమస్య నుంచి మనం ఎలా గట్టెక్కుతాము అని అక్షయ అడుగుతూ ఉంటుంది. ఊరు బావుండాలి, నానమ్మ పరువు నిలబడాలి, మన కుటుంబానికి ఎప్పుడూ కూడా ఇలానే పేరు ప్రఖ్యాతలు ఉండాలంటే త్యాగం చెయ్యక తప్పదమ్మా. నేను చేయాల్సింది చేస్తాను, నువ్వు బాధపడకు అని చెప్పి అవని అక్షయ్కు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి పాలు తీసుకొని అక్షయ అక్షయ అంటూ అక్షయ్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. పాపం వాళ్ళమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయిందని అక్షయ బాధపడుతూ ఉందేమో, అక్షయ్కు పాలిస్తాను అని చెప్పి వేదవతి పాల గ్లాస్తో అక్షయ్ రూమ్లోకి వెళ్తుంది. రూమ్లో అక్షయ్ కనిపించకపోవడంతో వేదవతి కంగారు పడుతూ అక్షయ అక్షయ అంటూ అక్షయ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వస్తారు. ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అక్షయ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళుంటుంది అని వేదవతి అంటూ ఉంటుంది. తల్లి చాటు బిడ్డ, అసలు అవనితో కలిసి అక్షయ్ ఎందుకు వెళ్ళనన్నదో నాకైతే అర్థం కావట్లేదు అత్తయ్య గారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అవునమ్మా, నాకు కూడా అదే డౌటు. అవని అడుగుజాడల్లో నడిచే అక్షయ అవనితో ఎందుకు వెళ్ళనన్నదో అర్థం కావట్లేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. కాసేపు ఆ విషయాన్ని ఆఫ్ చేసి అక్షయ్ ఎక్కడ ఉందో వెతకండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నానా, మీరు ఏ విషయాన్నైనా మా దగ్గర దాచాలనుకుంటున్నారా అని వసంత అడుగుతూ ఉంటుంది. మీ దగ్గర దాచే విషయం ఏమీ లేదులే, అక్షయ్ను వెతుకుదాం పదండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నేను చెప్తానక్క అని శ్రీకర్ బయట నుంచి వస్తాడు. అందరూ కూడా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటారు. అవని వెంట అక్షయ వెళ్ళకూడదని, వెళ్తే అమ్మ చచ్చినంత ఒట్టని చెప్పి అమ్మ రాత్రి అక్షయ్కు చెప్పింది, అందుకే అక్షయ వెళ్ళలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. దాంతో కుటుంబ సభ్యులంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీరు ఎంత దుర్మార్గులు అత్తయ్య గారు, మీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళంటారు. మీ పంతానికి పాపం అక్షయ్ను తల్లి నుంచి దూరం చేశారా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. నువ్వేమంతలా కంగారు పడాల్సిన అవసరం లేదులే బావా. ఆ అక్షయ అమ్మకు మాట ఇచ్చినట్టే ఇచ్చి ఆ అవనిని వెతుక్కుంటూ వెళ్ళుంటుంది, అందుకే అక్షయ ఇంట్లో లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునమ్మా, తమ్ముడు చెప్పింది కరెక్టే. ఆ అక్షయ అవనితో వెళ్ళనని నిన్ను నమ్మించింది, ఇప్పుడు ఆ అవని దగ్గరికే వెళ్ళింది, నిన్ను నమ్మించి మోసం చేసిందమ్మా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. ఏమండి పదండి, అక్షయ్ను వెతికి తీసుకొద్దాం అని వేదవతి అంటుంది. అక్షయ్ ఎక్కడ ఉందో నాకు తెలుసమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక శ్రీకర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా అక్షయ్ ఎదురు వస్తుంది. అక్షయ్ను చూసిన వేదవతి, అమ్మ అక్షయ ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఊరికే బయటకు వెళ్ళాను నానమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఊరికే బయటికి వెళ్ళావా, మీ అమ్మను కలవటానికి కాదు నువ్వు వెళ్ళింది అని చెప్పి వసంత కృష్ణబాబు అడుగుతూ ఉంటారు. మీరు చూసారా, చూడకుండా చూసినట్టు ఎలా మాట్లాడుతున్నారు, నమ్మితే నమ్మండి లేదంటే లేదు అని చెప్పి అక్షయ కోపంగా నిహారిక కృష్ణబాబు వసంతలకు సమాధానం చెప్తుంది. రామ్మ అక్షయ అంటూ వేదవతి అక్షయ్ను తీసుకొని లోపలికి వెళ్తుంది. అప్పుడు అక్షయ అవని దగ్గరకు వెళ్ళినప్పుడు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అక్షయ, ఈ పాటికే మీ నానమ్మ నువ్వు కనిపించట్లేదని కంగారు పడుతూ ఉండుంటుంది, వెళ్ళమ్మా అని చెప్పి అవని అంటుంది. లేదమ్మా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. వద్దమ్మా, మీ నానమ్మ కోపంలో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఎవరం కూడా చెప్పలేము. ఆవిడ ఇదంతా నీ పైన ప్రేమతోనే చేస్తుంది. కానీ మీ నిహారిక పెద్దమ్మ, కృష్ణబాబు పెద్దనాన్న, వసంత అత్త నీ పైన లేనిపోని మాటలన్నీ మీ నానమ్మకు చెప్పి మీ నానమ్మ మనసు మార్చే అవకాశం ఉంది. వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి అవని బలవంతంగా అక్షయ్ను వేదవతి ఇంటికి పంపిస్తుంది. ఆ విషయాలన్నీ కూడా అక్షయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఒంటరిగా అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని ఉంటుంది. అప్పుడే నిహారిక మాయా ఇద్దరూ కూడా అవని అంటూ అవనిని పిలుచుకుంటూ అవని దగ్గరకు వస్తారు. అవని, నన్ను ఈ ఊరి నుంచి తరిమి కొడతానని చెప్పావు కదా, కానీ నువ్వే ఇంటి నుంచి తరిమి వేయబడ్డావంట కదా అని మాయ అడుగుతూ ఉంటుంది. అవని, నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారి సంతోషం కోసం చూస్తావు, కానీ నీకెప్పుడూ మంచి జరగదు అవని. నీ విగ్రహాన్ని ఊరి నడిబొడ్డున కడతారేమో నువ్వు చేస్తున్న త్యాగానికే అనుకున్నాను, కానీ నువ్వు ఇంట్లో నుంచి వెలివేయబడ్డావు, ఎక్కడుంటావు అవని అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని నా కంట్రీ నుంచి వెళ్ళిపో అని గెంటి వేసినట్టు నిన్ను కూడా నీ ఇంట్లో వాళ్ళు గెంటి వేశారంట కదా అవని. నీకు ఆ ఇంట్లో ఉండటానికి ఎల్లో లేదంట కదా. మా ఇంట్లో స్టోర్ రూమ్ ఖాళీగా ఉంది, రవీంద్రతో జగన్నాథం గారితో నేను మాట్లాడతాను, నువ్వు మా స్టోర్ రూమ్లో ఉంటావా అవని అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అదే రవీంద్ర, అదే జగన్నాథం గారు నిన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటే రోజు వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పి
అవని మాయకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు కింద పడిపోయావు అనుకున్న ప్రతిసారి కెరటంలా ఎగసి పడుతూ ఉంటావు అవని, కాస్త తగ్గించుకో అని నిహారిక చెప్తూ ఉంటుంది. నువ్వు ఏం చేసినా ముక్కు పుడకనైతే నేనే దక్కించుకుంటాను అవని అని మాయ చెప్తూ ఉంటుంది. నేను బ్రతికుండగా అది జరగదు, మీకు చేతనైంది మీరు చేసుకోండి అని అవని మాయకు నిహారిక్కు వార్నింగ్ ఇస్తుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని అమ్మవారి దీక్ష తీసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉండగా అక్షయ అవని దగ్గరకు వెళ్తుంది. అక్షయ, నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు అని అవని అడుగుతూ ఉంటుంది. నువ్వు లేకుండా ఆ ఇంట్లో నాకు ఉండబుద్ధి కావట్లేదమ్మా, నువ్వు రావేమో, నిన్ను ఇంకా రానివ్వరేమోనని భయంగా ఉంది అని అక్షయ అవనిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ వశీకరణను అంతం చేస్తాను, ఆ వశీకరణ నుంచి నీ ప్రాణాన్ని కాపాడుతాను. ఎవరైతే నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమన్నారో వాళ్లే నాకు హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించుకోలేనేలా చేస్తాను. వెళ్ళమ్మా వెళ్ళు అని అవని అక్షయ్ను పంపించేస్తుంది. అక్షయ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అతను నల్లటి వస్త్రాలు కప్పుకొని మొహం కనిపించకుండా ముసుగు వేసుకొని అక్షయ్ దగ్గరకు వస్తాడు. అక్షయ్ అతన్ని చూసి, ఏ ఎవరు నువ్వు, నా దారికి నువ్వెందుకు అడ్డుగా వస్తున్నావు, అడ్డు తప్పుకో అని అంటూ ఉంటుంది. అతను అడ్డు తప్పుకోకపోవడంతో అక్షయ్ అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళబోతూ ఉండగా అతను అక్షయ్ నోటిని గట్టిగా మూసేసి అక్షయ్ను ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే అవని అమ్మవారి ముందు పెట్టిన అఖండ దీపం ఆరిపోతుంది. అఖండ దీపం ఆరిపోవటం చూసిన అవని భయంతో, ఇది నా అక్షయ ఆయువు, నా అక్షయ ఆయువుని నువ్వే కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.